చూద్దాం. పార్టీ మారతారు అనంటూ ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జీవన్ రెడ్డి ఇవాళ ఎక్కడైతే ప్రార్థనలో పాల్గొన్నారో, రంజాన్ ప్రార్థనలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి, దీంతో జీవన్ రెడ్డి పార్టీ మారుతారు అన్న ప్రచారానికి ఇది కూడా ఊతమిస్తోంది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కూడా తోడవుతోంది. జగిత్యాల వెళ్లి మరి ఆయనతో భేటీ అయ్యారు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు కూడా జీవన్ రెడ్డితో భేటీ అయ్యారు. గత కొంతకాలంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సంజయ్, తన ప్రత్యర్థి అయిన సంజయ్ వ్యవహార తీరుపై తను తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా బాహాటంగానే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతోందంటూ మీడియా ముఖంగా కూడా ఆవేదనను వెలగక్కారు. పార్టీ మారుతాను అనంటూ తను కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. తన ఇంటి ముందున్న ఫ్లెక్సీలను కూడా తొలగించారు జీవన్ రెడ్డి. దీంతో ఇప్పుడు అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రస్తుతం మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, డీసీసీ నాయకులు అందరూ కూడా జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు సమాచారం. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మనం చూసాం గత కొద్ది రోజులుగా ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో అప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి గుస్సాగా ఉన్నారు, తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీడియా ముఖంగా బాహాటంగానే కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ అధిష్టానం సంప్రదింపులకి పంపించింది. ఇవాళ జరిగిన సన్నివేశాలను కూడా మనం చూసాం. రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు. మొత్తం ఓవరాల్ గా అసలు ఏం జరుగుతోంది జగిత్యాల్లో ఒకసారి చెప్పండి. సుమతి, ఈ నెల 25వ తేదీన జీవన్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి 40 ఏళ్ల కాంగ్రెస్ ఏదైతే అనుబంధాన్ని తెంచుకోవడానికి దాదాపుగా సిద్ధమైనట్టే అని చెప్పి ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 25న పార్టీ మారేందుకు పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలతో అందరితో కలిసి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఒక జగిత్యాలలోని ఒక ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ నెల 25న పెద్ద ఎత్తున కూడా జగిత్యాల నియోజకవర్గం లోపల ఉన్నటువంటి తన అనుచరులు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీనామా చేసిన అనంతరము పార్టీలో మారతాడు అని చెప్పి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు ముఖ్యంగా ఇటు గత 4 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నది. ముఖ్యంగా ఇటు ఏదైతే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా నిన్న హైదరాబాద్ కూడా చేరుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యంగా ఇటు జీవన్ రెడ్డి ఇంటికి ఇటు మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కొద్దిసేపటి క్రితమే జీవన్ రెడ్డికి ఇంటికి చేరుకొని అక్కడ జీవన్ రెడ్డి పరిస్థితులు, పార్టీ మారేటువంటి పరిస్థితులు, పార్టీ మార్పుపై జరుగుతున్నటువంటి చర్చకు పులి స్టాప్ పెట్టాలని చెప్పి అయితే దాదాపుగా అరగంట నుంచి కూడా జీవన్ రెడ్డితోని మంతనాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా స్వయంగా అయితే శ్రీనివాస్, జీవన్ రెడ్డి సన్నిహితులు చెబుతున్న మాట, ఎప్పుడైతే సంజయ్ కుమార్ అక్కడ ఉన్నారో అతనికి సంబంధించి వైరాలు ఎప్పుడైతే బయటపడ్డాయో అప్పటి నుంచి కూడా అధిష్టానం ఇన్వాల్వ్ అయి ఉండాల్సింది. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా తన వర్గం వారిని కాదని చెప్పి సంజయ్ వర్గం వారికి పెద్దపీట వేశారని చెప్పి బాహాటంగానే మాట్లాడారు జీవన్ రెడ్డి. పార్టీ మార్పు అనేటువంటిది తనకు ఎవరైతే శత్రువు ఉన్నారో తనపైన పోటీ చేసి గెలిచినటువంటి సంజయ్ కుమార్ కు పార్టీలోకి తీసుకురావడము, అతనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడము, అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల ఇటు జీవన్ రెడ్డి మాట కాదు అని చెప్పి సంజయ్ కుమార్ చెప్పినటువంటి అభ్యర్థికే మేయర్ పీఠము కట్టబెట్టడం, ఇవన్నీ కూడా అంటే జగిత్యాల నియోజకవర్గం లోపల ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, జగిత్యాల మున్సిపాలిటీతో పాటుగా రాయకల్ మున్సిపాలిటీ, 2 కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నా కానీ అక్కడ సంజయ్ కుమార్ చెప్పినటువంటి వ్యక్తికి చైర్మన్ పీఠం కట్టుబెట్టడంతో అయితే ఇక పార్టీతో నా అవసరం లేదు, పార్టీకి నేను చేసిన సేవలు చాలు. ఎందుకంటే 40 ఏళ్ళు ఎలాంటి గడ్డు పరిస్థితులు వచ్చినా, ఒకప్పుడు చంద్రబాబు హయాం లోపల, ఇటు మొన్న కేసీఆర్ హయాం లోపల, అంటే పార్టీ మొత్తం పూర్తిగా దీనస్థితికి చేరినా కానీ జీవన్ రెడ్డి ఎక్కడ కూడా పార్టీ మారాలని ప్రయత్నం చేయలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలం లోపల కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి రావాలని చెప్పి ఆహ్వానించినా కానీ జీవన్ రెడ్డి పార్టీ మార్పు పైన కొట్టి పడేస్తూ కూడా రావడం కూడా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో రూపకల్పన లోపల కూడా జీవన్ రెడ్డి క్రియాశీలకంగా ఉండడం జరిగింది.
అంటే ఈ నేపథ్యం లోపలనే ఇటీవల పరిస్థితులు అంటే మొత్తం పూర్తిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల మీదనే మొదటి నుంచి కూడా జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రశ్నిస్తూ కూడా వస్తున్నాడు. అధిష్టానాన్ని ఎప్పుడు కూడా ఇరుకాటున పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ నేపథ్యం లోపలనే ఇటు కాంగ్రెస్ పార్టీలోకి ఉడుము చొచ్చినట్టు సంజయ్ కుమార్ చొరణ జరిగింది. ఉడుము వచ్చిన ఇంట్లో నేనెలా ఉంటాను అని చెప్పి ఇటీవల 4 రోజుల క్రితం జరిగినటువంటి మీడియా సమావేశం లోపల కూడా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దిగి వచ్చేటానికి ఇటు కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఇటు ఏఐసిసి పిసిసి ఆ అధిష్టానము ఆ ఆదేశాల మేరకు మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటుగా కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా జీవన్ రెడ్డి ఇంటికి అరగంట క్రితం చేరుకోవడం జరిగింది. దాదాపుగా అరగంట నుంచి కూడా ఇటు జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం ఈ నెల 27న తాను పార్టీకి రాజీనామా చేయబోవడము ఇటు మిగతా కార్యకర్తలకు కూడా అందరికి కూడా సందేశాలు ఇవ్వడం కూడా జరిగింది. తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని పెద్ద ఎత్తున కూడా మూకుమ్మడి రాజీనామాలు చేసి ఒక ఫంక్షన్ హాల్ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితి లోపల స్వయంగా మంత్రి, ఎందుకంటే శ్రీధర్ బాబు కూడా ఇటీవల హైదరాబాద్ లోపల జీవన్ రెడ్డి పార్టీ మారడు అని చెప్పి కరాఖండిగా కూడా చెప్పడం జరిగింది. ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ ఇబ్బందులను కూడా పిసిసి చూసుకుంటుంది, మేము మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి స్వయంగా హైదరాబాద్ లోపల శ్రీధర్ బాబే మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు స్వయంగా హైదరాబాద్ నుంచి మంత్రులు శ్రీధర్ బాబు తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డితో ఇటు చర్చి భేటీ అవ్వడం. శ్రీనివాస్, ఈ లాస్ట్ మినిట్ మంతనాలు ఎందుకనంటే జరిగి స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి కూడా 2 నెలల పైన అవుతోంది. అప్పటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జీవన్ రెడ్డి. కానీ మీరు అన్నట్టుగా అలాగే పార్టీని 40 ఏళ్ల పాటు జెండాని మూసారు కాంగ్రెస్ పార్టీని. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆయన నిలబడ్డారు. పార్టీకి వెన్నుదన్నగా ఉన్న వారిని ఎప్పుడు కూడా హక్కును చేర్చుకుంటాము అంటూ ఇటు మీనాక్షి నటరాజన్ చెప్పుకొస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే జగిత్యాలలో వేరేగా కనిపించింది. లాస్ట్ మినిట్ మంతనాలు ఎంత వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? క్యాడర్ ఏమనుకుంటుంది అక్కడ? ఎస్, ఇంకా ఇప్పుడు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నటువంటి మంత్రులు, అదేవిధంగా కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు ముగ్గురు కూడా దాదాపుగా 40 నిమిషాల నుంచి కూడా జీవన్ రెడ్డితో చర్చిస్తున్నారు. అంటే ఈ నేపథ్యం లోపల పార్టీ జీవన్ రెడ్డికి అత్యంత ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సమయం లోపల జీవన్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఎన్నికల లోపల ఓడిపోయారు. అదేవిధంగా తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల కూడా జీవన్ రెడ్డిని నిజామాబాద్ ఎంపీగా పోటీ చేపించడం కూడా ఆ ఎన్నికల లోపల కూడా జీవన్ రెడ్డి పరాభవం చెందినటువంటి నేపథ్యం లోపల అప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీటు ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ ఆ స్థానాన్ని మళ్ళీ రిన్యువల్ చేస్తారు అని చెప్పి అయితే జీవన్ రెడ్డి భావించారు. కానీ ఇక్కడ మాత్రం అధిష్టానము జీవన్ రెడ్డికి ఎమ్మెల్సీ సంబంధించినటువంటి రిన్యువల్ చేయకపోగా వేరే వారికి అవకాశం ఇవ్వడం, అదేవిధంగా జగిత్యాల లోపల కూడా నియోజకవర్గం లోపల పూర్తిగా పరిస్థితులు మారిపోవడం, అక్కడ ఎస్ఐల విషయం లోపల కావచ్చు, ఎస్ఐల పోస్టింగ్ విషయం లోపల, మిగతా పోలీసు ఆఫీసర్ల పోస్టింగ్ విషయం లోపల, తర్వాత అదేవిధంగా చైర్మన్ నియామకం, ఇవన్నిటి లోపల కూడా వరుసగా జీవన్ రెడ్డికి పరాభవాలే ఎదుర్కొతున్నటువంటి పరిస్థితి. అంటే అవమానాలు ఎదుర్కొంటున్నటువంటి తాను ఇన్నేళ్లు 40 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాను, కరుడు కట్టినటువంటి కార్యకర్తగా ఉన్నటువంటి తాను పార్టీ అంటే అందరూ పార్టీ మారినా కానీ తను ఎక్కడ కూడా పార్టీ మారలేదు. పార్టీని స్ట్రెంథన్ చేయడానికే, ఎందుకంటే ఆ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి సమయం లోపల దాదాపుగా 4 జిల్లాల లోపల ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 4 జిల్లాల లోపల కూడా పోరాటం చేశారు. ఆ ఇంపాక్ట్ ఇటు ఖచ్చితంగా అధికారం లోపలికి రావడానికి జీవన్ రెడ్డి చేసినటువంటి పోరాటాలు, తర్వాత శాసన మండలి లోపల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. అటువంటి జీవన్ రెడ్డి వయసు మళ్ళిందనేటువంటి ఉద్దేశమా లేకపోతే మరేదైనా ఉద్దేశమా కానీ జీవన్ రెడ్డికి ఇప్పుడు పక్కన పెట్టడం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. మరి ఈ సమయం లోపల పార్టీ మారాలని చెప్పి తనకు కూడా లేదు అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి లోపల మారడానికి ఇప్పుడు పరిస్థితులు అడ్డు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులే పార్టీ మారడానికి అవకాశాలు వస్తున్నాయి. తను అవమానాన్ని ఇవన్నీ కూడా తట్టుకోలేకపోతున్నాను కాబట్టి పార్టీ మారాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మరి ఇప్పుడు స్వయంగా మంత్రులు శ్రీధర్ బాబు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లోపల శ్రీధర్ బాబు అత్యంత ప్రయారిటీ ఉన్నటువంటి నేత. ఖచ్చితంగా ఇక్కడ శ్రీధర్ బాబు జీవన్ రెడ్డి ఇంటికి వచ్చిందంటే ఏఐసిసి దూతగానే రావడం జరిగింది. ఈ నేపథ్యం లోపల జీవన్ రెడ్డిని బుజ్జగించేటువంటి పర్వం దాదాపు 40 నిమిషాల నుంచి కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం లోపల మరి జీవన్ రెడ్డి మెత్తపడతాడా లేదా తాను అనుకున్నట్టుగానే 27న రాజీనామా చేసి మొత్తం నియోజకవర్గం అంతా కూడా తనకు సంబంధించినటువంటి అనుచరులతో రాజీనామా చేస్తాడా అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. శ్రీధర్ బాబు
మా తర్వాత అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఇద్దరు మంత్రులు కూడా సుదీర్ఘంగా ఇటు జీవన్ రెడ్డితో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం లోపల మరి జీవన్ రెడ్డి మెత్తపడతాడా అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తిగా అయితే శ్రీనివాస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పుడు ఎలాంటి అట్మాస్ఫియర్ అక్కడ, అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అక్కడ కనిపించాయి? బాగానే రిసీవ్ చేసుకున్నారా జీవన్ రెడ్డి? ఎందుకంటే పాత పరిచయాలు ఖచ్చితంగా ఉంటాయి, అలాగే ఆయనకి పెద్దపీట వేసింది పార్టీ, అవన్నీ కూడా గుర్తు చేసే అవకాశం ఉందా? అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఏజ్కి తగ్గట్టు ఏమన్నా వేరే పదవులు ఏమన్నా ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా? ఎలాగ ఉండే అవకాశం ఉంది? జస్ట్ మనం అనుకోవడం మాత్రమే, లోపల ఏం చర్చ జరుగుతున్నది మనం ఏం చెప్పలేం, కానీ బట్ ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది? మనకున్నటువంటి సమాచారం మేరకు జీవన్ రెడ్డికి ఏఐసిసి అంటే లోపల పదవులతో పాటుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సలహాదారు కావచ్చు, లేకపోతే ఏఐసిసి ఇటు సెక్రటరీ జనరల్, పార్టీ లోపల సెక్రటరీ జనరల్ కావచ్చు, లేకపోతే ఈ పార్టీ అంటే పదవులు ఇస్తారా అని చెప్పి అయితే ఇటు శ్రీధర్ బాబు జీవన్ రెడ్డికి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జీవన్ రెడ్డి మాత్రము తాను ఉన్నటువంటి 40 ఏళ్ల కాలం లోపల ఖచ్చితంగా తనకు రెన్యువల్ అవుతుంది, మంత్రి పదవి అవకాశం వస్తుంది అని చెప్పి భావించాడు. కానీ ఇక్కడ రెన్యువల్ కాలేదు, మంత్రి పదవి రాలేదు. తర్వాత ఈ 40 ఏళ్ల లోపల కూడా తన కుటుంబ సభ్యులు, తన కొడుకులు, 2 కొడుకులు, 3 కొడుకులు ఉన్నారు, ఏ కొడుకు ఏ కోడలను కూడా రాజకీయం లోపల డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయలేదు. తన కొడుకులకు కూడా నేను రాజకీయంగా భిక్ష పెట్టలేకపోయినా అని చెప్పి మొన్న మనతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు వచ్చే ఎన్నికల లోపల మరి జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కోడలు లేదా కొడుకులకు ఖచ్చితంగా ఇక్కడ నిలబెట్టి గెలిపించుకుంటామా అని చెప్పి చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఖచ్చితంగా జీవన్ రెడ్డికి పార్టీ లోపల పదవితో పాటుగా సలహాదారుడు, ప్రభుత్వ సలహాదారుడు కానీ అలాంటి పోస్టులు ఇస్తామని చెప్పి భరోసా ఇస్తే మాత్రము జీవన్ రెడ్డి మెత్తబడేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ శ్రీధర్ బాబు ఖచ్చితంగా ఏఐసిసి దూతగా, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి దూతగా వచ్చినటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డికి ఏమి హామీ ఇస్తున్నాడు, జీవన్ రెడ్డి నిజంగా మెత్తబడతాడా అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితి లోపల పార్టీ మారాలని చెప్పి తనకు కూడా లేదు అని చెప్పి మనతో చెప్పడం జరిగింది. అంటే ఇన్నేళ్ళు 40 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నటువంటి నేను ఇప్పుడు ఈ సమయం లోపల అంటే ఇక్కడ రాజకీయంగా చరమాంక స్థితి లోపల ఉన్నటువంటి జీవన్ రెడ్డి తనకు పార్టీ మారాలని లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి ఈ సమయం లోపల అతనికి ఏదైనా కీలకమైనటువంటి పదవి ఇస్తే జీవన్ రెడ్డి పార్టీ మారకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుసు. మరి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం ఎలాంటి చర్చలు చేస్తున్నారు జీవన్ రెడ్డితో అనేటువంటిది ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. మొత్తానికి జీవన్ రెడ్డి ఇంటికి అధిష్టానం అయితే వెళ్ళింది. శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, ఇతర నాయకులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తూ ఉన్నారు. గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీ పైన చాలా కోపంగా ఉన్నారు జీవన్ రెడ్డి. పార్టీ మారుతాను అని అన్నారు. గతంలో చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ని అంటిపెట్టుకున్న జీవన్ రెడ్డి ఇప్పుడు నేను మారుతానంటే పార్టీయే నాకు ఇలాంటి పరిస్థితులు కల్పిస్తోంది అనంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు అసలు పార్టీ మారే ఉద్దేశమే లేదు, కానీ పార్టీయే అలాంటి పరిస్థితులను ఇక్కడ పురిగొల్పింది అని అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి చూద్దాం ఈ చర్చలు ఎంతవరకు ఫలితం ఇస్తాయో. సాయంత్రానికల్లా తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తుంది.